ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలపై కాంగ్రెస్ సర్కారు అక్రమ కేసులు బనాయిస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకిచ్చిన హామీలను మరిచిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా విధించినా భయపడేదే లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు పోరాడతామని కోరికంటి చందర్ తేల్చి చెప్పారు. మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్న సందర్భంగా ప్రజలను మళ్ళీ మోసం చేసి ప్రజలకు అబద్ధపు ప్రచారాలు చేసి ఎన్నికల్లో గెలవడానికి దుర్మార్గమైనటువంటి కుట్ర పూరితంగా ఈ యాత్రల పేరిట ప్రజల దగ్గరికి డివిజన్లలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మేము ఇలా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నది. మీ యొక్క వాడలలో మీ గ్రామాలలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులను తప్పకుండా అడగండి. ఇలా మీకేం పథకాలు వచ్చినాయి, మీకు ఇంకేం కావాలని. ఇలా ఆనాడు అభయహస్తం పేరిట అట్లే తిరిగినారు, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ఆ విధంగా తిరుగుతున్నారు. కాబట్టి ఈ కుట్రను ప్రజలందరూ కూడా గమనించాలి. తప్పకుండా ప్రశ్నిస్తే, కొట్లాడితే, ఉద్యమిస్తే తప్పగాని వీళ్ళు అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని ఈ సందర్భంగా మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం.